అడిగి బాధపడతాను. నేను రాను, మీరు వెళ్ళండి. చర్చ్కి ఫంక్షన్స్ కి వెళ్ళిపోయినా జరిగే నష్టమేం లేదు. మనం విశ్రాంతి జన్మలైన ఆలయంకి వెళ్ళిపోతే ఎలా? మనం శాపగ్రస్తులు అవుతాం. నువ్వు రెడీ అవ్వు. అయినా 15 ఏళ్ళుగా చర్చికి వెళ్తున్నాం, ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాం. ఇంతకన్నా శాపం ఏముంటది? నేను రానండి, మీరు వెళ్ళండి. నాకు అర్థం కావట్లేదు, నీకు నా మీద కోపమా దేవుడి మీద కోపమా? ప్రశాంతంగా ఉండనివ్వండి, మీరు వెళ్ళండి. నేను రాను. సనా నిన్నే. నేను రాను, మీరు వెళ్ళండి. ఓ దైవసన, చర్చికి వెళ్లకుండా చాలా మంచి పని చేశారు. చర్చికి వెళ్ళని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళే నా ముద్దు బిడ్డలు. పాస్టర్లు, దేవుళ్ళు నీ పిల్లలు పుడతారని అబద్ధాలు చెప్తారు. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు. నువ్వు బతుకుంటూ కూడా వేస్ట్. నువ్వు ఈ ఉరితాడుతో ఉరేసుకొని చావు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించడానికి? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఏం చేస్తున్నావు లోపల? కంపెనీ ఆత్మహత్య చేసుకుంటుందా ఏంటి? సనా సనా ఏంటి సనా ఈ పళ్ళు? నువ్వు రోజు చర్చికి వెళ్ళి ఇదే నేర్చుకుంటున్నావా? చేతిలో ఏంటి తాడు? సారీ సనా, పైకి. సారీ సనా, నీ మీద కోపం ఏం లేదు. కోపంలో ఏదో అలా చేయగలిగింది అంతే. ఏడోకు సనా, పిల్లలు లేకపోయినా పర్వాలేదు సనా, నాకు నువ్వున్నావు చాలు. వాళ్ళు క్షమించాలండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనండి, నన్ను క్షమించండి. మనకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు సనా, మనం వేరే వాళ్ళు తెచ్చుకొని పెంచుకుందాం. రా సనా, వంట చేసుకుందాం. గర్భాన్ని తాగింది. అద్భుతమైన బుద్ధతో వారిని దేవుడు ఆశీర్వదించారు. రండి మామయ్య, బాగున్నారా? కూర్చోండి. 15 సంవత్సరాల తర్వాత నీకు పాపం పుట్టింది కదా, నాకు చాలా సంతోషం ఉంది. ఏది సనా, పాపం తీసుకోరా. అచ్చం ఇలాగేండి బిడ్డ. పుట్టిన రోజు దియా అక్క. హ్యాపీ బర్త్డే టు యూ, విష్ హ్యాపీ బర్త్డే టు యూ. దియా పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. హ్యాపీ బర్త్డే దియా. థ్యాంక్ యూ మమ్మీ. దియా అంబేద్కర్ కళ్ళు మూసుకో. ఇదిగో ఓపెన్ చేయొచ్చా డాడీ ఇప్పుడు? చెయ్యి. థ్యాంక్ యూ డాడీ, బైబిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన ఈ బైబిల్ నువ్వు క్రమం తప్పకుండా రోజు చదువు, సరేనా? నువ్వు అప్పుడు చదివితే నేను నీకు ఏది అడిగినా కొనిస్తాను. ఏదైనా కొనిస్తావా డాడీ? నువ్వు అడగాలే కానీ కొండ మీద కోతినైనా తెచ్చిస్తాను. చాలండి మీకు ఆఫర్.
కదా, అయినా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అయినా రేపు మీ బంగారు తల్లిని కాలేజ్ లో జాయిన్ చేయాలి, ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? నా బంగారు తల్లి ఎప్పుడు నాకు పరువు తీసే పనే తేదు. డాడీకి చూసావా మమ్మీ నా మీద ఎంత నమ్మకమో? నేను పెద్ద నాకు మంచి చదువుకొని డాడీకి మంచి పేరు తెస్తాను. నీకు పెద్ద నాకు నేనే ఇంజక్షన్ వేస్తాను. కలల కంటే సరిపోదు, వాటిని నెరవేర్చాలి కూడా. చూడమ్మా, నీలాగా అందరు మంచి వాళ్ళు ఉండరు. చెడ్డ వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే డాడీ. ఇంత టైం అయింది, ఒక్క బస్ కూడా రాలేదు. కాలేజ్కి ఏమో టైం అవుతుంది. అసలు బస్సులు ఎట్టిపోయాయో ఏంటో. హాయ్ దియా, హాయ్ రమ్య. బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? అవును రమ్య, ఎవరు బెస్టీస్ రాలేదు పికప్ చేసుకోవడానికి? నేను అలాంటి వాళ్ళు ఎవరు నమ్మందియా. అయినా కాలేజ్ కాదు, నువ్వు బెస్టీని మెయింటైన్ చేయాలి కదా. నేను దేవుడు నమ్ముకున్నాను రమ్య. సరే కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వా? నాకు ఫోన్ లేదు రమ్య. నువ్వు కాలేజ్కి వెళ్ళి అమ్మావా లేకపోతే అమ్మమ్మవా? మీ అమ్మ నాన్న 15 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఫోన్ కూడా ఇప్పిలేరా? సర్లే సర్లే రమ్య, వెళ్దాం పదా. అయినా చినిపోయి జీన్స్ చెప్పేస్తావు, షర్ట్ చెప్పేస్తావు. పెళ్ళైన తర్వాత ఎట్లా వేయలేవు కదా, ఇప్పుడే మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ మార్నింగ్ 15 సంవత్సరాల తర్వాత పుట్టాను, అయినా నాకేమైనా ఫోన్ కొనడానికి భారం ఏంటి వీళ్ళకి? ఫోన్ కొనమంటే బైబిల్ చదువుకున్నావా లేదా అని అడుగుతారు. అసలు దానికి దీనికి సంబంధం ఏందో నాకు అసలు అర్థమే కావట్లేదు. నేను అసలు ఈ రోజు నుంచి బైబిల్ కూడా చదవను. నువ్వు 15 సంవత్సరాల తర్వాత పుట్టావు, అయినా నీకు ఒక్క ఫోన్ ఇప్పిలేదు. వాళ్ళకు నువ్వు బంగారు తల్లివి కాదు, నా మెద్దు బిడ్డవి. నీ హృదయం నాకు ఇచ్చేసే, వాళ్ళ దగ్గర ఉంటే పాడైపోయింది. బంగారు తల్లి హృదయం, బంగారు తల్లి హృదయం. ముందు నేను పోయి చదువుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ ఎగ్జామ్ టైం అవుతుంది. నేను వెళ్ళిపోతున్నా, కాలేజ్ టైం అయింది. కొంచెం టిఫిన్ తినేసేదమ్మా, వద్దు మమ్మీ, కాలేజ్కి టైం అయింది, నేను వెళ్ళాలి. కొంచెం తినేళ్ళమ్మా. వద్దు డాడీ, నేను వెళ్తాను. తినమ్మా. పర్లేదమ్మా. ఏంటండి ఇట్లా వెళ్ళిపోయినామ్మా? సర్లే, ఎగ్జామ్ అంటగా వెళ్ళని. ఆ రోజు సాయంత్రం అమ్మయ్య, ఎగ్జామ్ చాలా బాగా రాశాను. వీళ్ళు ఎలా రాశారో ఏంటో. హాయ్ రమ్య. హాయ్ రమ్య. హాయ్ రమ్య. హాయ్ డియా. ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఎలా రాసావు? నేను బాగానే రాసా, కానీ యావరేజ్. నువ్వు ఎట్లా రాసావు? మేము బాగా రాశా రమ్య. సరే కానీ ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ పనీత్, యశ్వంత్. సరే రమ్య. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్, నువ్వు కూడా మా గ్రూప్ లో చేరు. సరే రమ్య. మీరు సాయంత్రం నాకు కావాల్సింది తండి. ఓకే. నేను నాకు కావాల్సింది అన్నీ తెచ్చాక. అసలు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయట్లేదు, కూర్చో.